తిరుమలలో ఉన్న ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గురించి అందరికీ తెలుసు. మరి కోనసీమలో ఉన్న 7 వారాల వెంకటేశ్వర స్వామి గురించి ఎంతమందికి తెలుసు? వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి అవతరించడం వెనుకున్న కథ ఏంటి? కలి ప్రభావం వల్ల ప్రజలు పాపాలు చేస్తుంటే వాళ్ళని రక్షించమని నారదముని మరియు మహర్షులు విష్ణువుని వేడుకున్నారు. అప్పుడు విష్ణువు గౌతమి నది ప్రవాహంలో ఒక చందనపు పెట్టెలో వచ్చి నౌకపూరి అనే చోట అవతరిస్తానని చెప్పారు. ఆ పెట్టె నదిలో కనిపించిన ప్రతిసారి చూద్దామని ఎవరైనా దగ్గరికి వెళ్తే అది మాయమైపోయేది. ఒక వృద్ధ బ్రాహ్మణుడు కల్లోకి వచ్చిన స్వామి తెల్లవారుజామున మంగళ వాయిద్యాలతో నది మధ్యలోకి వెళ్తే గరుడ పక్షి తన జాడ చెప్తుందని చెప్పారు. చెప్పినట్టే ఆ పెట్టి దొరికింది. అందులో లక్ష్మీ సమేత విష్ణుమూర్తి విగ్రహం ఉంది. మామూలుగా స్వయంభు విగ్రహాలు శిల రూపంలో ఉంటాయి, కానీ ఇక్కడ విగ్రహం ఎర్ర చందనంతో చెక్కబడింది. వేయం అంటే పాపాలు, కట అంటే పోగొట్టేవాడు. ఈ రెండు కలిపి నారదముని వెంకటేశ్వరుడు అని పేరు పెట్టి ఇక్కడ గుడిని నిర్మించారు. నౌక అంటే ఓడ అని అర్థం. అలా నౌకపూరి కాలక్రమేణా వాడపల్లిగా మారింది. ఇక్కడ వరుసగా 7 శనివారాలు లేదా మరేదైనా రోజు 7 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు తీర్తాయని గట్టి నమ్మకం. దీనివల్ల ఇప్పుడు పక్క రాష్ట్రాల నుండి భక్తులు ఫ్లైట్ లో వచ్చి మరి 7 వారాల మొక్కు పూర్తి చేసుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి. మరి మీ కోరికలు తీరాయో లేదో కమెంట్ చేయండి.